హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నల్లజర్లలో సర్వీస్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వీస్ సెంటర్లో అన్ని కార్లు అలాగే కమర్షియల్ వెహికల్ సర్వీసింగ్ చేస్తారు. వాటర్ వాష్ అలాగే కెమికల్ వాష్ అలాగే వెహికల్ సంబంధించిన యాక్సరీస్, ఇన్నర్ క్లీనింగ్, ఇంజన్ క్లీనింగ్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇంటీరియర్ క్లీనింగ్, అలాగే వీళ్ళకి హైడ్రాలిక్ లిఫ్ట్ సిస్టమ్ ద్వారా కింద ఇన్నర్ బాడీ కూడా వాటర్ వాష్ అయితే చేస్తారు. మీలో ఎవరైనా ఈ నియరెస్ట్ కానీ దగ్గరలో కానీ ఉంటే ఈ సర్వీస్ సెంటర్ సంబంధించి గూగుల్ మ్యాప్ అలాగే అడ్రస్ కింద వీడియో కింద ఉంటుంది. మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ ఆన్ చేసి డైరెక్ట్ వాషింగ్ సెంటర్కి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ కారు వాషింగ్ సెంటర్తో పాటు ఆల్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, బైక్స్ అన్నీ కూడా ఫుల్లీ ఫోమ్ వాటర్ వాష్ అయితే ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళి మేము ఈ వీడియో చూసి వాటర్ వాష్కి వచ్చామని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఇప్పుడు ఈ అడ్రస్ వీడియో కింద ఉంటుంది. గూగుల్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ అన్నీ ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వాష్ అయితే చేయించుకొని ఆ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఎస్, ఇప్పుడు ఫీడ్బ్యాక్ అడిగి తెలుసు. కార్ వాష్ అండి. కార్ వాష్ లో మనకి బాడీ వాష్ చేస్తామండి, ఇంటీరియర్ క్లీనింగ్ చేస్తాము, సెక్షన్ అంటే వాక్యూమ్ పెట్టేసి లోపల ఏమైనా పార్టికల్స్ ఏమైనా తీసేస్తాము. అండ్ హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా అండర్ బాడీ వాష్ కూడా చేస్తామండి. మనం రైనీ సీజన్స్ లో గట్రా మన రోడ్స్ లో బురద గట్ట ఉండి అండర్ బాడీ పెట్టేసి రష్ పెట్టేసి అలా ఉంటాయి కనుక అది క్లీన్ చేసి అండర్ బాడీ పెయింట్ కూడా ఉందండి మన దగ్గర. అది కాకుండా మన దగ్గర యాక్సెసరీస్ కూడా ఉన్నాయండి. యాక్సెసరీస్ వచ్చేసి మొత్తం కార్ కి మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దగ్గర నుంచి కస్టమ్ ఇన్ఫోటైన్మెంట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దగ్గర నుండి సౌండ్ బాక్స్ వరకు అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ వీల్ క్యాప్స్ మీరు ఒకవేళ స్టీల్ రిమ్ అయి వీల్ క్యాప్స్ కోసం చూస్తుంటే వీల్ క్యాప్స్ కూడా ఉన్నాయండి. ఇంటీరియర్ వచ్చేసరికి మన దగ్గర అన్ని రకాల కేబుల్స్ నుంచి లోపల పర్ఫ్యూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అన్ని అవైలబుల్ ఉన్నాయండి. మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆడియో సిస్టమ్ మీకు ఫ్యాక్టరీ ఫిట్టింగ్ లో మీకు ఏమైనా మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రాకపోతే మన దగ్గర ఆండ్రాయిడ్ ఇన్బిల్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే వాటితో మనం యూజువల్లీ కార్స్ కి, లో ఎండ్ కార్స్ కి మన దగ్గర ఒకవేళ ఈ ఆండ్రాయిడ్ ఆటో అవి ఇన్బిల్ట్ రాకపోతే కనుక మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కూడా వస్తుందండి. అండ్ ఇంకా మన దగ్గర మొబైల్ ఫోన్ దగ్గర నుండి డోర్స్ కి క్రాష్ కార్డ్స్ తో సహా అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా ఇంజిన్ ఆయిల్ అవి చేంజ్ చేస్తామండి, కూలర్ అవి చేంజ్ చేస్తాము. ఇంకా మన దగ్గర అన్ని కంపెనీస్ వైపర్ ప్లేట్స్ ఉన్నాయండి. ఒకవేళ మీ వైపర్ కనుక హార్డ్ అయిపోయి క్లీన్ అవ్వట్లేదు అనుకుంటే మన దగ్గర వైపర్ ప్లేట్స్ ఉన్నాయండి. మీకు ఎంత లుమెన్స్ దగ్గర నుంచి అవసరమో అంత లుమెన్స్ వరకు కూడా మా దగ్గర హెడ్ లైట్ రిప్లేసబుల్స్ ఉన్నాయండి. ఎల్ఈడి మీకు బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి, రైడింగ్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ కారు కనుక రైడింగ్ సరిపోవట్లేదు అని మీ దగ్గర అనుకుంటే మీ దగ్గర ఉన్న హాలోజన్ తీసేసి మా దగ్గర ఉన్న హై లూమెన్స్ ఎల్ఈడీస్ రీప్లేస్ చేస్తామండి. ఎటువంటి వైరింగ్ గట్టా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఏవైతే కంపెనీ ఫిక్టెడ్ హోల్డర్స్ ఉంటాయో వాటితోనే కనిపించేలాగా యూజ్ చేయట్లేదండి. అది ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండి. మా ఓన్ వెహికల్స్ లో మేమేమైతే ఫిక్స్ చేస్తామో కస్టమర్స్ ఓకే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది, మన కస్టమర్ సపోర్టింగ్ చెప్పండి. అంటే డోర్ టు డోర్ సర్వీస్ అవైలబుల్ ఉందండి. ప్రస్తుతానికి డోర్ టు డోర్ సర్వీస్ అంటే లిమిటెడ్ ఏరియాలోనే ఉందండి. ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్రస్తుతానికి అయితే ఈ నంద్యాల సరౌండింగ్స్ లో ఇటు పోతవరం, ఆనందపల్లి, దోమచర్ల వరకు చేస్తున్నామండి. ఇంకా లాంగ్ అయితే ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇప్పుడు కస్టమర్ అని కాల్ చేసి డ్రైవర్ యూజువల్లీ మధ్య 2-3 కోవింగ్స్ అవి కూడా చేసామండి. కానీ చేయట్లేదండి. ఎక్స్పాండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫోమ్ వాష్ కెమికల్స్ అయితే వాటర్ ఉంటుంది. మీకు ఫోమ్ వాష్ లో మేము యాక్చువల్లీ వాషింగ్ ఎక్విప్మెంట్ కూడా కార్చర్ ఒక జర్మన్ కంపెనీ యూజ్ చేస్తున్నామండి. అన్లైక్ అవర్ అదర్ కాంపిటీటర్స్ ఈ కార్చర్ ఏంటంటే మీకు ప్రెషర్ అది నాజిల్ ప్రెషర్ బెటర్ ఉంటుందండి, వాటర్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఆల్సో మేము యూజ్ చేసే ఫోమ్ కూడా నార్మల్ షాంపూస్ కాదండి. యూజువల్లీ నార్మల్ అదర్
వెండర్స్ ఏం చేస్తారంటే నార్మల్ షాంపూ హెయిర్కి ఏదైతే షాంపూ యూస్ చేస్తాం అదే వాటర్ యూస్ చేస్తారు. దానివల్ల పెయింట్ క్వాలిటీ తగ్గిపోతుందండి నెక్స్ట్ టైం. కానీ మా దగ్గర ఉండే ఫోమ్ అది కాదండి, షాంపూ యూస్ చేయము, దానికి సెపరేట్ కెమికల్ యూస్ చేస్తాం. ఇప్పుడు మనకి వాటర్ వాడడం వల్ల ఏమైనా ఇబ్బంది బోర్ వాటర్ వాడుతుంది, బోర్ వాటర్ బోర్ వాటర్ వాడడం లేదండి, నాకు తెలిసి క్యాప్చర్లో సెడిమెంటేషన్ ఏమైనా ఉంటే కనుక అదే సెటిల్ చేసుకుంటుందండి. సో మీకు హార్డనింగ్ కానీ మీకు క్రోమ్ పాడవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావాలి. లాంగ్ టర్మ్ లో యూజువల్లీ ఏ ప్రొడక్ట్ అయినా వార్న్ అవుతుంది, కానీ దీనికి కంట్రిబ్యూట్ చేసే ఫ్యాక్టర్ చాలా చూస్తున్నారా అంటే ఇక్కడ దగ్గర రీసెంట్ వరకు మాత్రం చూస్తున్నాము అన్ని వెహికల్స్ కూడా బాగా ఫ్లోటింగ్ బాగుంటుంది. అవునండి. అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది కస్టమర్ దగ్గర నుంచి? ఫస్ట్ వచ్చేసి ఈ దగ్గరలో హైడ్రాలిక్ హెచ్ లిఫ్ట్ అంటారండి. ఈ హెచ్ లిఫ్ట్ యూజ్ చేసి పైకి కార్ని లిఫ్ట్ చేసి అండర్ బాడీ వాష్ చేసే ఫెసిలిటీస్ దగ్గరలో లేవండి. సో మాకు మెయిన్ వచ్చే ఫీడ్బ్యాక్ వచ్చేసి అండర్ బాడీ వాష్ కి ఎక్కువ మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి. యాక్చువల్లీ ఇక్కడ చుట్టుపక్కల ప్యాడీ ఎక్కువ పండించడం వల్ల మేము మధ్యలో చాలా రోజులు దమ్ము చేసే ట్రాక్టర్లు అవి కూడా బాగా చేస్తామండి. ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ మంచిగా. నెక్స్ట్ అంటే ఇప్పుడు మన ఇది స్టీమ్ ఆర్డర్ చెప్పండి. ఇది వచ్చేసి గూగుల్ మ్యాప్ ఉంది, గూగుల్ అప్డేట్ ఉందండి. డీటెయిల్ కార్ డీటెయిల్ స్టూడియో అని కనుక మీరు సర్చ్ చేస్తే కనుక లొకేషన్ ఎగ్జాక్ట్ ఇక్కడ తీసుకొస్తుందండి. ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్ అవైలబిలిటీ లేకపోతే కనుక నల్లజారి ఉంది, పోతవరం వెళ్ళే రోడ్డు ఫేమస్ రోడ్ అండి. పోతవరం పోయి వెళ్ళే రోడ్డు అది ఆ రోడ్డుకి తిరగగానే ఈ హైవే పక్కనే అండి. హైవేకి అంటే టువర్డ్స్ పోతవరం వెళ్ళినప్పుడు హైవే దానికని మీకు రైట్ సైడ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మన ప్రైసెస్ ఎలా ఉంటాయండి? అంటే ఈ వాష్ కి మన ఆఫ్ వాష్ కి కామన్ వాష్ కి ఇలా ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి. డిపెండ్స్ ఆన్ కాంపిటేటర్స్ కూడా. కానీ పోతవరం, అనంతపల్లి, గోపచర్ల ఈ ఏరియాలో అందరు వెండర్స్ కన్నా మనం ఒక 50 రూపీస్ తక్కువగా చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్ వాష్ అంటే ఎలా ఉంది? యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ వాష్ అండి. అంటే ఓన్లీ బాడీ వాష్ కొంతమంది చేయించుకుంటారు. అవునండి, అది 50 నుంచి 300 రూపీస్ చార్జ్ చేస్తామండి. ఒకవేళ వెహికల్ ని లిఫ్ట్ మీద మీద లిఫ్ట్ చేసి అండర్ బాడీ కూడా చేసి ఫుల్ బాడీ చేయించుకుని లోపల ఇంటీరియర్ కూడా బ్యాక్ పని పట్టించుకుంటే 400 to 500 చార్జ్ చేస్తున్నామండి. ఒకవేళ మీకు ఇంకా హెవీ వెహికల్ అంటే ఇంతకుముందు మేము DCFలు, లారీలు, దమ్ము చేసిన ట్రాక్టర్లు, గొడవ సహా చేస్తామండి. వాటికి యాక్చువల్లీ మాకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ పడుతుంది, ఒక ఎంటైర్ ట్యాంక్ పట్టేస్తుంది. దానికి 800 to 900 చార్జ్ చేస్తాం. ఓకే, అంటే ఎక్కువ మనకి ఎక్కువ ఏ వెహికల్స్ వస్తున్నాయండి? ఎక్కువ పవర్స్ అంటే మన బులోలో, తర్వాత యూజువల్లీ ఇక్కడ రెసిడెన్షియల్ వెహికల్స్ మనకి ఎక్కువ వస్తాయండి. కమర్షియల్ వెహికల్ కూడా చేస్తాం. కమర్షియల్ వెహికల్స్ మనం చేస్తున్నామండి. కమర్షియల్ వెహికల్స్ లో DCM బ్రాండ్ వస్తుంది, లారీ వస్తుంది. ఈ మధ్య JCB కూడా చేస్తామండి. ప్రొక్లైనర్లు కూడా ఇక్కడ పనిచేసి దగ్గరలో తెచ్చుకున్న వాళ్ళు ప్రొక్లైనర్ కూడా క్లీన్ చేస్తాం. ఇప్పుడు మనకి చిన్న చిన్న మైనర్ రిపేర్ టెక్నీషియన్ ఉన్నాడండి మన దగ్గర. ఫుల్ ఫ్లెజ్ మెకానిక్ ఉన్నాడండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించి ప్రతి కస్టమర్ కి ఒక సీరియస్ కన్సర్న్ అయితే ఉంటుందండి. వెహికల్ నమ్మి ఇస్తున్నాము అన్నప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మారేటప్పుడు దాంట్లో మనం ఏదైతే వైరింగ్ ఉంటుందో వైరింగ్ అవి డిస్కనెక్ట్ చేసి రీకనెక్ట్ చేయాల్సి ఉంటుందండి. మా దగ్గర ఫుల్ ఫ్లెజ్ మెకానిక్ ఉన్నారండి, తన ఎక్స్పీరియన్స్. సో ఈస్ కంప్లీట్లీ కేపబుల్ ఆఫ్ రిప్లేసింగ్ యువర్ ఎంటైర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ యువర్ సౌండ్ బాక్సెస్. మా దగ్గర సబ్వూఫర్లు కూడా ఉన్నాయండి. మా వెహికల్ లోనే ఒక దాంట్లో సబ్వూఫర్ ఇన్స్టాల్ చేస్తామండి. అదే కాకుండా మీకు ఎక్స్టర్నల్ రోడ్ హార్ష్నెస్, వాయిస్, సౌండ్స్ అవి లోపలికి రాకుండా డాంపర్ షీట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. మీ ఇంజన్ యూజువల్లీ ఇప్పుడు వస్తున్న కార్కి ఏంటంటే ఇన్బిల్ట్ డాంపింగ్ షీట్ వస్తుందండి. ఒకవేళ మన కార్ కనుక ఆ డాంపింగ్ షీట్ లేదు, ఇంజిన్ నాయిస్, హార్ష్నెస్ ఎక్కువ క్యాబిన్ లోకి వస్తుందంటే మన దగ్గర డాంపర్ షీట్లు కూడా ఉన్నాయండి. మీకు కంప్లీట్ 100% నాయిస్ అయితే క్యాన్సిల్ అవుతుంది, అట్లీస్ట్ 60 to 70% వరకు నాయిస్ అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుందండి. డాంపింగ్ షీట్లు అదే కాకుండా మన దగ్గర ఈ సన్ రైజ్ యూవీ ప్రొటెక్టింగ్ షీట్స్ కూడా ఉన్నాయండి. యూజువల్లీ 50% పైన అయితే మీకు లీగల్ గా ప్రాబ్లం అవుతుంది, కానీ మన దగ్గర 20, 25, 30, 35, 40, 45 వరకు ఉందండి. 45 వరకు మీకు యూవీని కంప్లీట్ గా జెన్యూన్ పార్ట్స్ వాడుతారండి. అంటే ఏ బ్రాండ్ సంబంధించి ఆ జెన్యూన్స్? అవునండి, అవునండి. మా దగ్గర మేము వాడే యూవీ షీట్స్ దగ్గర నుంచి సౌండ్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వరకు
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ యూజ్ చేస్తామండి. అంటే యూజువల్లీ మార్కెట్ లో చాలా తక్కువ ప్రైజెస్ కి అదర్ థర్డ్ పార్టీ వెండర్స్ ఉన్నారు, కానీ అది మనం కాంపరెంట్ కార్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు మన కస్టమర్ నమ్మకం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అదే అంటే మరి ఎక్కడ సర్వీస్ స్టేషన్ ఎక్కడ ఉందా ఫస్ట్ టైం? లేదండి, ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ చేసామండి. ప్రస్తుతానికి ఓన్లీ వాష్ యాక్సెసరీస్ పెట్టామండి, కానీ కరెంట్లీ ఇంకో 1-2 months లో వీల్ బ్యాలెన్సింగ్, అలైన్మెంట్, వీల్ చేంజ్, వీల్ అలైన్మెంట్ ఎక్కువ వీల్ అలైన్మెంట్ అయితే లేదండి. అవునండి, ఉందండి. ఆడపిల్ల రాజమండ్రి విజయవాడ ఉంది. అవునండి అవునండి. యాక్చువల్లీ దానికి సంబంధించి ఎక్విప్మెంట్ నేను రిలీజ్ చేయలేదు, కానీ బట్ అవైర్ టేకింగ్ సిస్టమ్ వీల్ అలైన్మెంట్ నైట్రోజన్ గ్యాస్ అండి, నార్మల్ ఎయిర్ ఉంటుంది. నైట్రోజన్ గ్యాస్ కూడా దగ్గరలో అవైలబుల్ లేదండి. యాక్చువల్లీ ఇప్పుడు మన రోడ్ బాగుపడిన తర్వాత మన స్పీడ్ వెళ్ళే కొద్దీ మన టైర్ లో ఉన్న ఎయిర్ హీట్ అయ్యి మన టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మనం నైట్రోజన్ యూజ్ చేస్తే ఆల్రెడీ అది లైఫ్ బాగుంటుందండి. మీరు ఒకవేళ 30-35% పెట్టుకుని ఏ స్పీడ్ అయినా సరే మీ టైర్ ఓకే, థ్యాంక్ యూ. సార్ మన అడ్రస్ కూడా చెప్పండి ఒకసారి. నా పేరు వంశీకృష్ణ అండి. ఇది యాక్చువల్లీ మా బ్రదర్ అండి. మా బ్రదర్ పేరు గంటా దిలీప్ కుమార్. తనకి ప్రైవేట్ లేదు కాబట్టి జస్ట్ చూసుకుంటున్నాను. కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పండి. నేను యాక్చువల్లీ తన హిస్టరీ కార్డే ఇస్తాను అండి. మీరు యాడ్ చేయొచ్చండి లాస్ట్ లో. అడ్రస్ నేను చెప్పినట్టు నందగర్ నుంచి టువర్డ్స్ పోతవరం వరకు కోయిలగూడ వెళ్తుంటే కనుక హైవే దాటగానే రైట్ సైడ్ ఉంటుందండి. మీరు టువర్డ్స్ నల్గొండలో వస్తుంటే కనుక నల్గొండ రోడ్ కి వెళ్ళకముందే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు వీడియో చూసి వస్తే డిస్కౌంట్ ఇస్తారా? ఓకే, ఈ వీడియో చూసి ఎవరైనా వచ్చి మీరు అడిగితే డిస్కౌంట్ అనేది ఉంటుంది. సరౌండింగ్స్ లో ఎవరైనా మీరు చూసారండి, డిస్కౌంట్ కూడా తీసుకోండి. సబ్స్క్రైబ్ మంది రావాలి. అది కదండి, ఏంటి అదే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్